కేసీఆర్ మరో 2 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మల్కాజ్గిరి లోక్సభ స్థానానికి పార్టీ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి పేరును ప్రకటించారు. అలాగే ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి ఆత్రం సక్కును కూడా ఖరారు చేశారు. 2019లో బీఆర్ఎస్ నుంచి నగేష్ ఈసారి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. 2019లో అయితే బీఆర్ఎస్ నుంచి గెలిచారు. ఈసారి బీజేపీ నుంచి పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ, చెప్పండి. ఆదిలాబాద్ కు సంబంధించి అంటే అభ్యర్థులను అయితే కేసీఆర్ ఇద్దరిని ప్రకటించినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? భవానీ, ఏదైతే లోక్సభ సమావేశం దగ్గర పడుతున్న కొద్దీ ఒక్కొక్క అభ్యర్థులను ఇటు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటిస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు 9 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఇక కొత్తగా నిన్న మాత్రం రాగిడి లక్ష్మారెడ్డిని ఇటు మల్కాజ్గిరి నుంచి, అదేవిధంగా ఆదిలాబాద్ నుంచి ఆత్మ సక్కును ఇది ఎంపీ అభ్యర్థులు ప్రకటించారు. దీంతో మొత్తం 11 మంది అభ్యర్థులను ప్రకటించినట్టయింది. అయితే వాస్తవానికి మల్కాజ్గిరి నుంచి ఎవరిని అభ్యర్థిని దింపాలి అసలు అనుకున్నప్పుడు కూడా మల్లారెడ్డి కొడుకు వదిలేరెడ్డి అనుకున్నారు మొదట. కానీ వదిలేరెడ్డి బీజేపీకి టచ్లో ఉండడం ఉన్న నేపథ్యంలో ఆయన టికెట్ ఇవ్వడం కూడా కుదరదని చెప్పారు. కానీ వాస్తవానికి మల్లారెడ్డి కూడా తన కుమారుడికి బీఆర్ఎస్ నుంచే టికెట్ ఇవ్వాలనుకుని భావించినప్పటికీ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఆయనకి టికెట్ ఇవ్వకపోవడం మంచిదని బీఆర్ఎస్ పార్టీ అధినేత నిర్ణయించుకున్నారు. దానికి సంబంధించి అత్యంత కీలకమైనటువంటి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మాత్రం ఇటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ప్రత్యేక దృష్టి పెట్టింది. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఒక ముఖ్యమైన నేతలను ఉద్దేశంతో రాగిడి లక్ష్మారెడ్డికి టికెట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆదిలాబాద్ నుంచి చూసుకుంటే ఆత్మ సక్సెస్ ఇచ్చారు. భవానీ, రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ.